పిల్లలు లక్షలు తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ పెట్టు, స్కూల్ లిటిల్ గార్డెన్ పక్కనే మనల్ని కొట్టింది పడిపోయి అంటే వాళ్ళు పడిపోయి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. రైట్, అది అక్కడ వైజాగ్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ చదువుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే మహా అయితే పట్టుమని 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా ఉంటావు, బస్సు 6 ఏళ్ళు కూడా ఉంటావు, ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి అంతే. విశాఖపట్నం నుంచి విశ్వనాథ్ కాల్ చేస్తూ ఉన్నారు, మాట్లాడదాం. విశ్వనాథ్ నమస్తే అండి. హలో. నేను ఏదైతే ఈ టీచర్ చేశారు కదండి నిన్న ఇన్సిడెంట్, నేను చాలా ఖండిస్తున్నానండి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ఫస్ట్ ఏ చిన్న పిల్లవాళ్ళనే సరే ఫస్ట్ మన పిల్లవాళ్ళ కింద భావించాలి. ఫస్ట్ ఆ భావంతో చూస్తే అప్పుడు ఆ పిల్లవాళ్ళలో మార్పులు తేవాలి తప్ప పిల్లవాళ్ళని కొడితే మారండి. సో ఈ టీచర్లు అది గ్రహించాలి. ఫస్ట్ పిల్లవాళ్ళని మనం మార్పు తేవాలి. మన పిల్లల్లో మనం ఎలా మార్పు తెస్తున్నామో వాళ్ళను కూడా మనం అలాగే మార్పు తేవాలి అని గ్రహించాలండి ఏ టీచర్ అయినా సరే. విశ్వనాథ్ గారు, అంటే మార్పు గురించి మాట్లాడదాం, బట్ ఇక్కడ ఎవరికైనా కాస్త ఆత్మగౌరవం అనేది ఉంటుంది, అది చిన్నపిల్లల్లో కూడా ఉంటుందని చెప్పి టీచర్ మర్చిపోయిందా అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడికి బట్టలు ఇప్పడం ఏంటి, మీరు కనుక వీడియో చూసి ఉండుంటే బహుశా చూసి ఉండుంటారు, పూర్తిగా బట్టలు ఇప్పినప్పుడే బాగా భయపడిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే చంప మీద ఒక్కటి అనిపించిందో అప్పుడు అదే ఇన్సిడెంట్ మన పిల్లలకి మనం చెయ్యం కదా సార్, అదే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ టీచర్ చేసింది మన పిల్లలకి మనం చేస్తామా అని వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఇది ఈ టీచర్ చేసిందని కాదు, ఏ టీచర్ అయినా సరే మన బయట పిల్లవాళ్ళు కూడా మన పిల్లవాళ్ళని ఎలా మారుస్తామో అలాగా మీరు అన్నది కరెక్టే. ఆ ఆత్మగౌరవం అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఉంటుంది, అది ఆత్మగౌరవం అనేది, అది ఓకే. ఇప్పుడు కానీ ఇప్పుడు టీచరు ఇంకోసారి వేరే టీచర్ కూడా ఇలా చేయకూడదు. అంటే ప్రతి పిల్లవాళ్ళలోని మన పిల్లవాడిని చూసుకోవాలని నేను అంటానండి, అది నా బాధ అంతే. రైట్, ఇప్పుడు ఈ ఘటన మీద ఈ టీచర్కి ఎటువంటి శిక్ష పడాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడైతే ఇంకా టీచర్కి అయితే ఇంకా ఆమెకు ఇంకా టీచర్ ప్రొఫెషన్ నుంచి ఇంకా ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు, కొన్నాళ్ళు శిక్ష పడాలి ఆవిడకి. సరే, అప్పుడు తనలో మార్పు కలుగుతుంది. అప్పుడు తను తప్పు చేసిన దానికి అప్పుడు శిక్ష పడితే అప్పుడు ఆవిడలో మార్పు కలుగుతుంది. ఇంకెప్పుడు ఈవిని టీచర్ కింద ఉంచకూడదు అంటే ఇంకా. ఎందుకంటే పిల్లవాడిని అలాగా మీరు అన్నట్టు ఆత్మగౌరవం లేకుండా అంతమందిలోని చిన్నపిల్లవారైనా పిల్లవాడిని ఏదైనా సరే ఆ పిల్లవాడు టెన్షన్ పడిపోయాడండి. అదే మనం అబ్జర్వ్ చేసింది, ఆ పిల్లవాడికి చాలా టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు కొంతమంది సున్నితంగా ఉంటారు, ఈ పిల్లవాడి మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం అయి ఉంటుంది. చేతుకున్న 5 వేళ్లే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు ఫర్ కాలింగ్. మనకున్న చేతుకున్న 5 వేళ్లే ఒకలా ఉండవండి, బహుశా టీచర్ ఆ కాల్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విశ్వనాథ్ గారు, ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి రియాక్షన్ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు. మన చేతుకున్న 5 వేళ్లే సరిగ్గా ఉండవు కదా. ఒక క్లాస్లో ఉన్న ఒక 10 మందో 15 మందో 20 మందో విద్యార్థులు ఒక్కలా ఉంటారని ఎలా అనుకుంటారండి? ఒకరు బ్రైట్గా ఉండొచ్చు, ఒకరేమో పాపం చదువులో వీక్గా ఉండొచ్చు, అదర్ యాక్టివిటీస్లో లైక్ స్పోర్ట్స్లో కావచ్చు, సింగింగ్లో కావచ్చు, కళల్లో కావచ్చు, ఆటలో కావచ్చు, లేకపోతే వైవిధ్యభరితంగా ఉన్నప్పుడు క్లాస్ రూమ్ అంటేనే వైవిధ్యభరితం కదా. ఎందుకు క్లాస్ రూమ్ అంటాం? అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళల్లో ఒకరు చదువుకుంటారు బాగా, ఒకరు చదువు తక్కువగా ఉంటుంది, ఒకరు తెలివితేటలు చాలా గట్టిగా ఉంటూ ఉంటాయి, ఒకరు ఒక సబ్జెక్టులో నిష్ణాతులు అవుతూ ఉంటారు, ఒకరు ఇంకొక సబ్జెక్టు మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఒకరికి ఒక విషయం మీద పట్టు ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడే అడిగి చూడండి, వాళ్ళు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే అడిగినప్పుడు వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసినట్టు పుంఖాలుగా రాసేసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు.
మీరు అది ఫైండ్ అవుట్ చేయాలి కదా, వాళ్ళు దేంట్లో స్ట్రెంత్గా ఉన్నారు, దాన్ని ఇంకెంతలా స్ట్రెంగ్ చేయాలని చెప్పి ఆలోచించాలి తప్ప నేను హోంవర్క్ ఇచ్చాను, నువ్వు రాయలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ చేస్తాను, నీకు బట్టలు ఇప్పేస్తాను, నీ చెడు మనిపిస్తాను. పసిప్రాయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ ఏజ్లో వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాల్సిన విద్య అది. అందుకంటారు విద్య నిగూఢగుప్తమగు విద్య నిగూఢగుప్తం అని చెప్పి మన దగ్గర పద్యం కూడా ఉంటుంది. ఒకసారి నేర్చుకోండి ఒకళ్ళు కుదిరితే. విద్య యశస్సు అంటారు, విద్య భోగకరి అంటూ ఉంటారు. అటువంటిది విద్య విదేశాల బంధువు అని చెప్పి మన పద్యాల్లో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి విద్యను ఈరోజు ఇంత రెక్లెస్గా హ్యాండిల్ చేస్తూ ఉంటే అప్పటికి దీంట్లో పేరెంట్స్ తప్పు కూడా ఉందా? పేరెంట్స్ ఆలోచించాల్సిందా? అంటే చిన్నదా పెద్దదా అని కాకుండా ఆలోచించే ప్రయత్నం. ఎందుకంటే ఆ అబ్బాయి హోంవర్క్ చేయలేదన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు పేరెంట్స్ అయినా లేదా భయపడద్దు, కాస్త టీచర్స్ చెప్దాం, ఒక దెబ్బ తిను, ఏం పర్వాలేదు, ఏమనం, ఇలా వాళ్ళు కన్విన్స్ చేస్తాయి. అలాగే వాడికి ఆ మాట, అంటే ఆ పిల్లాడికి ఆ మాట చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ స్కూల్కి పంపించి, ఇదిగోండి పిల్లాడికి ఇలా చెప్పాం, మీరు వాడి మీద ఏం చేయొద్దు, కాస్త గదమాయించే ప్రయత్నం చేయండి తప్ప వాడి మీద యాక్షన్ ఏమి తీసుకోవద్దు అని చెప్పి ఆ కన్విన్సింగ్ వీళ్ళు చెబితే కనుక బహుశా ఈరోజు ఆ పిల్లాడి ప్రాణం బ్రతుకుండేదేమో. ఇటువంటి సినారియో మనం చాలా సందర్భాల్లో చూస్తాం. హోంవర్క్ అని ఇస్తారు, ఆ హోంవర్క్ దానికి ఎంత సబ్జెక్ట్ ఉంటుంది, ఎంత వ్యాలిడిటీ ఉంటుంది, నేను దాని గురించి ఇండెప్త్గా వెళ్ళను. బట్ వాడు హోంవర్క్ చేయకపోతే కనుక వాడికి వచ్చే రిపర్కషన్స్ ఏంటి అది వాడికి తెలియాలి కదా, వాడికి తెలిసొచ్చేలా చేయాలి కదా, లేకపోతే పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఏదో మన దగ్గర సామెత ఉంటుందండి, తాంబూలం ఇచ్చాం తనుకు చావండి అని చెప్పి, ఏదో నేను హోంవర్క్ ఇచ్చేస్తాను, నువ్వు చేయకపోతే నేను కొడేస్తాను. పనిష్మెంట్ అంటే ఏంటి? వాడి జీవితంలో ఆ తప్పు చేయకుండా వాడి ఆ బుద్ధిని మార్చగలిగేది పనిష్మెంట్. ఓ దెబ్బ కొడితే వాడు మారిపోతాడా? అందుకే మన దగ్గర ఇంకొక మాట కూడా ఉంటుంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటూ ఉంటారు. బహుశా అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఇప్పుడున్న సినారియోకి అది కరెక్ట్ కూడా కాదు. బట్ ఎందుకంటారంటే మనిషికి ఒక మాట చెప్పాలి, మనిషికి ఒక మాట అంటే ఒక మాట చెప్తే చాలు మనిషి మారిపోతాడని చెప్పి అటువంటి మాట తీరు నేర్చుకోవాలి కదా. చూడండి, ఒక నిండు ప్రాణం ఈరోజు, ఒక పసి ప్రాణం అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఈరోజు ఎంత వాళ్ళు బాధలో మునిగిపోయి ఉంటారు. ఆఖరికి కడసారి వాడితో ముచ్చటించే అవకాశం, వాడితో మాట్లాడే అవకాశం, ఆఖరికి వాడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేస్తుంటారు. కడసారి ఆ వాడితో మాట్లాడిన మాటలు చూస్తే తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత కుమ్ములు